Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో 9th క్లాస్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ని సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు అనేది. దాంట్లో ఉన్నటువంటి సెకండ్ యూనిట్ యొక్క టెక్స్చువల్ గ్రామర్ని చూడబోతున్నామండి. సో టెక్స్చువల్ గ్రామర్ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు. సో మొత్తం లెసన్ బ్యాక్ సైడ్ ఏది ఉంటే అది అన్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తాం. సో లెట్ us స్టార్ట్ ద టెక్స్చువల్ గ్రామర్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్ పార్ట్ 1. సో దాంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఫస్ట్ వీడియో చూడండి, లెసన్ చూడండి, నేను పోస్ట్ చేసింది. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వచ్చారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. హౌ ఓల్డ్ వాజ్ ఎవెలిన్ వెన్ షీ వెంట్ టు ద రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్. సో రాయల్ అకాడమీ మ్యూజిక్ వెళ్ళినప్పుడు ఎవెలిన్ యొక్క ఏజ్ ఎంత అన్నారు. ఎవెలిన్ వాజ్ నాట్ ఈవెన్ 17 వెన్ షీ వెంట్ టు ద రాయల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్. సో 17 కూడా కరెక్ట్గా నిండలేదన్నమాట. ఓకే, అంత ఏజ్ లో ఉంది ఆమె. నెక్స్ట్, వెన్ వాజ్ హర్ డెఫ్నెస్ ఫస్ట్ నోటీస్డ్, వెన్ వాజ్ ఇట్ కన్ఫర్మ్డ్. సో ఫస్ట్ ఆమె యొక్క డెఫ్నెస్ అంటే చెవిడు అన్నాం కదా. సో ఆ చెవిడు డెఫ్నెస్ అనేది ఫస్ట్ ఎప్పుడు నోటీస్ చేశారు అండ్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అంటున్నారు. హర్ డెఫ్నెస్ వాజ్ నోటీస్డ్ వెన్ షీ వాజ్ 8 years old. ఇట్ వాజ్ కన్ఫర్మ్డ్ బై ద టైమ్ వెన్ షీ వాజ్ 11. సో ఆమె 8 years వయసు ఉన్నప్పుడు వాళ్ళ మదరు డెఫ్నెస్ ని అబ్జర్వ్ చేశారనమాట. మ్యూజిక్ అంటే వైలన్ ప్లే చేసడానికి ఆమెను పిలుస్తుంటే ఆమె రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళ మదర్ నోటీస్ చేస్తారు. లెసన్ లో వచ్చింది మనకు. అలాగే ఇది ఎప్పుడు బాగా కన్ఫర్మ్ అయింది అని అంటే తనకి 11 years ఏజ్ ఉన్నప్పుడు అది కన్ఫర్మ్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గ్రాఫ్ 30 to 40 words. helped her to continue the music. What did he do and say? సో ఎవరు ఆమెకి మ్యూజిక్ అంటే డెఫ్నెస్ వచ్చిన తర్వాత కూడా ఎవరు ఆమెను ఎంకరేజ్ చేశారు, ఏం చేశాడు అతను అంటున్నారు. రాన్ ఫోర్బ్స్ హెల్ప్డ్ హర్ టు కంటిన్యూ విత్ మ్యూజిక్. సో రాన్ ఫోర్బ్స్ అనే పర్సన్ హెల్ప్ చేశాడు అనమాట మ్యూజిక్ నేర్చుకోవడం కోసం. హీ స్పాటెడ్ హర్ పొటెన్షియల్ అండ్ సెడ్, డోంట్ లిజన్ త్రూ యువర్ ఎయిర్స్, ట్రై టు సెండ్ ఇట్ సమ్ అదర్ వే. సో అతను ఆమెలో ఉన్నటువంటి ఆ కెపాసిటీ పొటెన్షియల్ని గుర్తించి అంటే ఫ్యూచర్లో బాగా డెవలప్ అయిపోతుంది అన్న విషయాన్ని అతను ముందుగా గమనించాడు అనమాట. ఆమెలో ఉన్నటువంటి ఎబిలిటీని గమనించాడు. సో అప్పుడు అతను ఆమెకి ఏమని చెప్పాడంటే, నువ్వు నీ చెవుల ద్వారా వినొద్దు, నువ్వు హ్యావ్ టు సెన్స్ ఇట్, నువ్వు ఫీల్ అవ్వు దేన్నైనా కూడా అని చెప్పాడు. హీ బిగాన్ బై ట్యూనింగ్ 2 large drums టు డిఫరెంట్ నోట్స్. సో ఎలా టీచ్ చేశారంటే 2 large drums ని డిఫరెంట్ నోట్స్ లో ప్లే చేసి ఆమెకి దాన్ని నేర్పించాడు అనమాట, ఎలా సెన్స్ చేయాలి అనేది. నేమ్ ద వేరియస్ ప్లేసెస్ అండ్ కాజెస్ ఫర్ విచ్ పర్ఫార్మెన్సెస్ ఎవెలిన్ పర్ఫార్మెన్సెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవెలిన్ నేమ్ ద వేరియస్ ప్లేసెస్ వేర్ షీ హ్యాస్ విజిటెడ్. ఓకే, ఎక్కడైతే ఆమె విజిట్ చేసిందో ఆ ప్లేసెస్ ని. అండ్ కాజెస్ ఫర్ విచ్ ఎవెలిన్ పర్ఫార్మెన్సెస్, ఆమె ఎందుకు పర్ఫార్మ్ చేయాల్సి వచ్చింది కాజెస్ అనేది కూడా చెప్పమని అడుగుతున్నారు. చూద్దాం. ఎవెలిన్ పర్ఫార్మ్స్ ఫ్రీ కన్సర్ట్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ హాస్పిటల్స్. సో ప్రిజన్స్ లో మరియు హాస్పిటల్స్ లో ఎవెలిన్ పర్ఫార్మెన్సెస్ అనేది ఇస్తూ ఉండేది అనమాట, మనకు లెసన్స్ లో చూసాం. ఓకే, సో ఫ్రీ పర్ఫార్మెన్సెస్ అనేది ఆమె ఇచ్చేది, ఎక్కడ జైల్లో కావచ్చు, హాస్పిటల్స్ లో కావచ్చు. షీ మేడ్ మ్యూజిక్ హర్ లైఫ్ అండ్ పర్ఫార్మ్డ్ మెనీ రెగ్యులర్ కన్సర్ట్స్. సో ఆమె మ్యూజిక్ ని తన లైఫ్ గా భావించింది అనమాట, అంటే తన ప్రొఫెషన్ గా కావచ్చు. సో ఏదైనా కూడా తన జీవితం మొత్తం మ్యూజిక్ అనుకునింది. అండ్ మెనీ రెగ్యులర్ కన్సర్ట్స్ కూడా తను పర్ఫార్మ్ చేసింది అనమాట. ఓకే, సో ఎందుకు ఆమె పర్ఫార్మ్ చేసిందంటే షీ మేడ్ మ్యూజిక్ యాజ్ హర్ లైఫ్. సో అందుకనేసి ఆమె ఈ పర్ఫార్మెన్సెస్ చేసింది. నెక్స్ట్, ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ 2 or 3 paragraphs. హౌ డస్ ఎవెలిన్ హెర్ మ్యూజిక్. సో ఆమె ఏ విధంగా మ్యూజిక్ ని వింటుంది.
Evelyn began deaf by the time she was 11, but she did not give up. సో ఆమె 11 years లో ఉన్నప్పుడు ఆమె డఫ్ గా అయినా కూడా ఆమె షీ డిడ్ నాట్ గివ్ అప్, ఆమె వదిలిపెట్టలేదన్నమాట తన ఎయిమ్ ని. షీ వాజ్ డిటర్మైన్డ్ టు లీడ్ ఏ నార్మల్ లైఫ్ అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. సో షీ వాజ్ కమిటెడ్ టు లీడ్ ఏ నార్మల్ లైఫ్. సో ఎలాగన్నా కూడా నేను నార్మల్ లైఫ్ లో అంటే నార్మల్ గానే జీవించాలి అనుకునింది. అండ్ పర్స్యూ హర్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్. సో మ్యూజిక్ లో తన ఇంట్రెస్ట్ ని తను కంటిన్యూ చేసుకునింది. హర్ టీచర్ రాన్ ఫోర్బ్స్ ఏ పర్క్యూజనిస్ట్ స్పాటెడ్ హర్ పొటెన్షియల్. సో ఆమె యొక్క టీచర్ రాన్ ఫోర్బ్స్, సో అతను ఎవరనంటే ఒక పర్క్యూజనిస్ట్ అనమాట, అంటే మళ్ళీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగలిగినటువంటి పర్సన్. సో అతను ఈమెలో ఉన్నటువంటి పొటెన్షియల్ ని గుర్తించాడనమాట. హీ ఆస్క్డ్ హర్ నాట్ టు లిజన్ త్రూ ఇయర్స్ బట్ ట్రై టు సెన్స్ ఇట్ సమ్ అదర్ వే. సో అతను ఆమెకి ఏం చెప్పాడు, ఇంత ముందు చెప్పుకున్నాం కదా, సేమ్ వినొద్దు, నువ్వు ఫీల్ అవ్వు అని చెప్పాడు. షీ రియలైజ్డ్ షీ కుడ్ ఫీల్ ద హైయర్ డ్రమ్ ఫ్రమ్ ద వెస్ట్ అప్ అండ్ ద లోయర్ డ్రమ్ ఫ్రమ్ ద వెస్ట్ డౌన్. సో అప్పటి నుంచి ఆమె ఏం చేసిందంటే డ్రమ్స్ ఎక్కువ హైట్ లో ఉండేవన్నీ వెస్ట్ పై భాగంతో సెన్స్ చేయడము, అండ్ చిన్న కింద ఉండేవన్నీ కూడా తన వెస్ట్ కింద భాగంతో లిసన్ చేయడం అంటే సెన్స్ చేయడము అనేది స్టార్ట్ చేసింది. Forbes repeated the exercise and soon Evelyn discovered that she could sense certain notes in different parts of her body. So Forbes ఆ ఎక్సర్సైజెస్ ని రిపీట్ చేసేవాడు అనమాట, ఎలా తను సెన్స్ చేయాలి అన్నటువంటి ఆ ఎక్సర్సైజెస్ ని. సో దాని ద్వారా ఏమైందంటే ఆమె షీ కుడ్ సెన్స్ సర్టైన్ నోట్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హర్ బాడీ. ఆమె బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ ద్వారా ఆమె డిఫరెంట్ మ్యూజిక్ ని సెన్స్ చేయగలిగింది అనమాట. షీ లెర్న్డ్ టు ఓపెన్ హర్ బాడీ అండ్ మైండ్ టు సౌండ్ అండ్ వైబ్రేషన్స్. సో ఆమె తన బాడీని కంప్లీట్ గా దేనికోసం వినియోగించేదంటే టు లెర్న్. ఓకే, షీ లెర్న్డ్ టు ఓపెన్ హర్ బాడీ అండ్ మైండ్ టు సౌండ్స్ అండ్ వైబ్రేషన్స్. సౌండ్స్ వైబ్రేషన్స్ కోసం తన కంప్లీట్ బాడీని మైండ్ ని తను ఓపెన్ అంటే బాగా యాక్టివ్ గా ఉంచుకునేది అనమాట, ఎక్కడో ఆలోచిస్తూ కాకుండా. షీ హర్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ పోస్ ఇన్ త్రూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ. సో తనే ఒకసారి ఏం చెప్పిందనంటే ఈ మ్యూజిక్ అనేది తన ఎవ్రీ పార్ట్ ఆఫ్ బాడీలో నిండిపోయింది, నరాల్లో ఉందంటాం కదా అలాగా. ఇట్ టింగిల్స్ ఇన్ ద స్కిన్, మై చీక్ బోన్స్ అండ్ ఈవెన్ ఇన్ మై హెయిర్. సో అది నా చీక్ బోన్స్ లో కావచ్చు, లేదంటే స్కిన్ టింగిల్స్ లో కావచ్చు, అంటే స్కిన్ కు ఉన్నటువంటి ఆ చిన్న హోల్స్ లో కావచ్చు, అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ అంటే హెయిర్ లో, ఈవెన్ ఇన్ హెయిర్ లో కూడా నాకు ఈ మ్యూజిక్ అనేది టింగిల్స్ ఇన్ ద స్కిన్. సో అది చొచ్చుకుపోయింది, పెనట్రేటెడ్ అనేసి చెప్పుకోవచ్చు. వెన్ షీ ప్లేడ్ ఆన్ ద xylophone షీ కుడ్ సెన్స్ ద సౌండ్ పాసింగ్ అప్ ద స్టిక్ ఇంటూ హర్ ఫింగర్ టిప్స్. సో ఆమె xylophone ప్లే చేసేటప్పుడు ఆ స్టిక్ పట్టుకొని ప్లే చేస్తుంటది కదా, సో ఆ వైబ్రేషన్స్ అనేవి తన ఫింగర్ లోపలికి అంటే ఫింగర్ ద్వారా తన బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా తను అనుకునేదనమాట, అలా సెన్స్ చేసేది. By leaning against the drums, she could feel the resonance following in her body. సో ఇలా తను బై లీనింగ్ అగైనెస్ట్ ద డ్రమ్స్ కి అలా ఆనుకొని అప్పుడు ఆ వైబ్రేషన్స్ వస్తాయి కదా, రెజొనెన్స్. సో ఆ వాటిని తన బాడీ ద్వారా అబ్జర్వ్ చేసుకొని ఫీల్ అయ్యేది. ఆన్ ద వుడెన్ ఫ్లోర్ షీ యూజ్డ్ టు రిమూవ్ హర్ షూస్ సో దట్ ద వైబ్రేషన్స్ మే పాస్ త్రూ హర్ బేర్ ఫీట్ అండ్ హర్ అప్పర్ లెగ్స్. సో వుడెన్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉన్నిందనుకోండి తను పర్ఫామ్ చేసేటప్పుడు, దానిపైన తను కాళ్ళకి చెప్పులు తీసేసి నిలబడుతుంది అనమాట. ఎందుకంటే ఆ వుడెన్ ప్లాట్ఫామ్ మీద వచ్చే వైబ్రేషన్స్ ని తన కాళ్ళ ద్వారా తను అబ్జర్వ్ చేసుకొని తను ఆ మ్యూజిక్ ని సెన్స్ చేయగలిగేది. చూడండి, ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనమాట అక్కడ. ఓకే, సో దిస్ ఈస్ పార్ట్ 1 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నెక్స్ట్ పార్ట్ 2 లో మనకు థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్ ఇచ్చున్నారండి. సో చూద్దాం. ద షహనాయ్ ఆర్ పుంగి వాజ్ రీడెడ్ నాయిస్ మేకర్. సో ఇక్కడ కరెక్ట్ అయిన దాన్ని మనం టిక్ చేయాలండి. సో లెసన్ నేను చెప్పి పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి బాగా వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి పుంగి అనేది రీడెడ్ నాయిస్ మేకర్, నాయిస్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, దాన్ని బ్యాన్ చేశారనమాట పుంగిని. సో ఆన్సర్ పుంగి. నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్ ఏ బార్బర్ అలీబక్స్. ఎవరు ట్రాన్స్ఫార్మర్ ద పుంగి ఇంటూ ఏ షహనాయ్. సో పుంగిని షహనాయ్గా తయారు చేసింది ఎవరు అని అంటే ఏ బార్బర్. ఓకేనండి. అండ్ బిస్మిల్లా ఖాన్స్ ప్యాటర్నల్ యాన్సిస్టర్స్ వర్ బార్బర్స్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్. సో ఎవరు అని అంటే
ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అనమాట. నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్ లెర్న్డ్ టు ప్లే ద షెహనాయి ఫ్రమ్ అలీ బక్స్, పైగంబర్ బక్స్, ఉస్తాద్ ఫియాజ్ ఖాన్. సో బిస్మిల్లా ఖాన్ ఈ షెహనాయిని ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే వాళ్ళ అంకులైనటువంటి అలీ బక్స్ దగ్గర నేర్చుకున్నాడు అనమాట. నెక్స్ట్ బిస్మిల్లా ఖాన్స్ ఫస్ట్ ట్రిప్ అబ్రాడ్ వాస్ టు ఆఫ్ఘనిస్తాన్, యుఎస్ఏ, కెనడా. ఆఫ్ కోర్స్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, సో ఇవన్నీ లెసన్ మీరు ఒకసారి వాచ్ చేయండి. వన్స్ ఆర్ ట్వైస్ వాచ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తే మీరే ఆన్సర్ చేయగలుగుతారు డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద వర్డ్స్ ఇన్ ద text which show Ustad Bismillah Khan's feelings about the items listed below. సో అతని యొక్క ఫీలింగ్స్ కింద కొన్ని ఇచ్చున్నారు కదా, వాటిల్లో పట్ల అతని యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ గానా, నెగిటివ్ గానా అండ్ న్యూట్రల్ గానా. సో ద మార్క్ ఏ టిక్ ఇన్ ఏ కరెక్ట్ కాలం, డిస్కస్ యువర్ ఆన్సర్స్ ఇన్ క్లాస్. సో చూద్దాం. బిస్మిల్లా ఖాన్స్ ఫీలింగ్స్ అబౌట్ టీచింగ్ చిల్డ్రన్ మ్యూజిక్. సో టీచింగ్ చిల్డ్రన్ మ్యూజిక్, పిల్లలకి మ్యూజిక్ టీచ్ చేయడంలో అతని యొక్క ఆలోచన ఎలా ఉండేది, పాజిటివ్ గానే ఉండేది. నెక్స్ట్ ద ఫిల్మ్ వరల్డ్ పట్ల అతని యొక్క ఒపీనియన్ ఏంటి, నెగిటివ్ అనమాట, అతనికి నచ్చలేదు, అందుకే 2 ఫిలిమ్స్ తో ఆపేశాడు. నెక్స్ట్ మైగ్రేటింగ్ టు యుఎస్ఏ, అది కూడా అతనికి నచ్చలేదు, అందుకే వాళ్ళ స్టూడెంట్ యుఎస్ఏకి రమ్మంటే పోలేదనమాట. ప్లేయింగ్ ఎట్ టెంపుల్స్, సో పాజిటివ్. ఓకే, అతనికి చాలా ఇష్టం అక్కడ ప్లే చేయడం. గెట్టింగ్ ద భారతరత్న అవార్డు రిసీవ్ చేసుకోవడం అనేది ఇక్కడ పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ న్యూట్రల్ గా అంటే ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అతను అంటే సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా ఇదైపోవడము, లేదంటే బాధ వచ్చినప్పుడు ఎక్కువగా కుంగిపోవడము, సంతోషం వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోవడం, ఇలాంటిది ఉండదు అతని దగ్గర. న్యూట్రల్ గా ఉంటాడు, తన వర్క్ తను చేసుకుంటూ పోతాడు. ద బ్యాంక్స్ ఆఫ్ ద గంగా, సో పాజిటివ్, తనకు చాలా ఇష్టం అక్కడే. అండ్ లీవింగ్ బెనారస్ అండ్ జుమ్రాన్, అది నెగిటివ్, అసలు ఇష్టం లేదు తనకు అక్కడి నుంచి వదిలి వెళ్ళడం అనమాట. లెసన్లో మనకు వచ్చింది ఇదంతా కూడా. నెక్స్ట్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 30 to 40 words. వై డిడ్ ఔరంగజేబ్ బ్యాన్ ద ప్లేయింగ్ ఆఫ్ పుంగి. సో పుంగిని ప్లే చేయడము ఔరంగజేబ్ ఎందుకు బ్యాన్ చేశాడంటే, ఔరంగజేబ్ బ్యాన్ ద ప్లేయింగ్ ఆఫ్ ద పుంగి బికాస్ ఇట్ హ్యాడ్ ఏ స్టిల్ అండ్ అన్ప్లెజెంట్ సౌండ్. సో ఒక అన్ప్లెజెంట్ అంటే భరించలేనటువంటి ఒక నాయిస్ అనేది వచ్చేదనమాట. సో అందుకనేసి అతను బ్యాన్ చేశాడు దానిని. హౌ ఈజ్ షెహనాయి డిఫరెంట్ ఫ్రమ్ పుంగి. సో షెహనాయికి పుంగికి డిఫరెన్స్ ఏంటంటే, ఏ షెహనాయి ఈజ్ ఏ పైప్ విత్ ఏ న్యాచురల్ హోలో దట్ ఈస్ లాంగర్ అండ్ బ్రాడర్ దాన్ ద పుంగి. పుంగి కన్నా కూడా ఇది చాలా లాంగ్ గా బ్రాడ్ గా ఉండేది. ఇది ఒక న్యాచురల్ హోలో స్టెమ్ అనమాట, అంటే మధ్యలో పైప్ లాగా అనమాట, మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. సో అలాంటిది ఇది. అండ్ ఇట్ హ్యాస్ 7 holes ఆన్ ద బాడీ ఆఫ్ ద పైప్. సో దీంట్లో 7 holes ఉంటాయి దీని మీద. నెక్స్ట్ వేర్ వాజ్ ద షెహనాయి ప్లేడ్ ట్రెడిషనల్లీ. హౌ డిడ్ బిస్మిల్లా ఖాన్ చేంజ్ దిస్. సో షెహనాయి ట్రెడిషనల్ గా ఎక్కడ ప్లే చేస్తారు అండ్ బిస్మిల్లా ఖాన్ దీనిని ఏ విధంగా చేంజ్ చేశాడు షెహనాయిని. ద షెహనాయి వాజ్ ప్లేడ్ ట్రెడిషనల్లీ ఇన్ ద టెంపుల్, అట్ ద రాయల్ కోర్ట్స్ అండ్ ఆన్ ద అకేషన్స్ ఆఫ్ వెడ్డింగ్స్. సో రాయల్ కోర్ట్ లో ప్లే చేస్తారు అండ్ టెంపుల్స్ లో ప్లే చేస్తారు అండ్ వెడ్డింగ్స్ అప్పుడు కూడా ప్లే చేస్తారు. ద క్రెడిట్ మస్ట్ గో టు బిస్మిల్లా ఖాన్ టు మేక్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ టు ద క్లాసికల్ స్టేజ్. సో ఈ మ్యూజిక్ ని ఒక క్లాసికల్ స్టేజ్ కి తీసుకువెళ్ళడానికి బిస్మిల్లా ఖాన్ అంటే చాలా ట్రై చేశాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వెన్ అండ్ హౌ డిడ్ బిస్మిల్లా ఖాన్ గెట్ హిజ్ బిగ్ బ్రేక్. ఎప్పుడు అతనికి బిగ్ బ్రేక్ వచ్చిందంటే, బిస్మిల్లా ఖాన్ గాట్ హిజ్ బిగ్ బ్రేక్ విత్ ద ఓపెనింగ్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఇన్ లక్నో ఇన్ 1938. 1938లో లక్నోలో ఆల్ ఇండియా రేడియో అనేది ఓపెన్ చేశారనమాట. సో అప్పుడు ఇతని లైఫ్ కంప్లీట్ గా టర్న్ అయింది. Where did Bismillah Khan play the Shehnai on 15th August 1947? Why was the event historic? సో అతను 1947 ఆగస్ట్ 15th అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు ఎక్కడ అతను షెహనాయిని ప్లే చేశాడు, అది ఎందుకు చిరస్థాయిగా నిలబడిపోయింది అంటే, బిస్మిల్లా ఖాన్ ప్లేడ్ ద షెహనాయి ఆన్ 15th August 1947 at the రెడ్ పోర్ట్ లో ప్లే చేశాడు అనమాట. He was the first Indian to greet the nation with his musical instrument. సో తన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇండియా మొత్తాన్ని విష్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ మన బిస్మిల్లా ఖాన్. ఓకేనండి.
అండ్ అందుకని ఇది అంత స్పెషల్ హిస్టారిక్. దిస్ ఈవెంట్ వాజ్ హిస్టారిక్ బికాస్ వీ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ దట్ డే. సో ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి ఆ రోజు పర్టికులర్గా అందరూ కూడా గుర్తుంచుకున్నారనమాట. అండ్ హీ పోర్డ్ హిజ్ హార్ట్ అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ జవహర్లాల్ నెహ్రూ. సో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆ సభలో ఉన్నారనమాట. కాబట్టి అతను కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యి మ్యూజిక్ అనేది ప్లే చేశాడనమాట. ఓకే, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ అవర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉన్నారు. అందుకనేసి అతను బాగా ఇంట్రెస్ట్ గా ప్లే చేశాడు. నెక్స్ట్, వై డిడ్ బిస్మిల్లా ఖాన్ రిఫ్యూజ్ టు స్టార్ట్ ఏ షెహనాయ్ స్కూల్ ఇన్ యుఎస్ఏ? యుఎస్ఏలో షెహనాయ్ స్కూల్ పెట్టను అనేసి ఎందుకు అని అన్నాడు అంటే, హీ రిఫ్యూజ్ టు స్టార్ట్ ఏ షెహనాయ్ స్కూల్ ఇన్ ద యుఎస్ఏ బికాస్ హీ నెవర్ వాంటెడ్ టు లీవ్ ఇండియా. అతనికి ఇండియాను వదిలి వెళ్ళడం ఇష్టం లేదనమాట. అందుకనేసి యుఎస్ఏలో షెహనాయ్ స్కూల్ పెట్టను అన్నాడు. హీ లవ్డ్ ఇండియా సో మచ్ అండ్ హీ డిడ్ నాట్ వాంట్ టు సెటిల్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఇండియా. సో అతనికి ఇండియా అంటే చాలా ఇష్టం. అతను ఇండియాని వదిలి వేరే దగ్గర ఎక్కడ సెటిల్ అవ్వాలనేసి అతనికి ఇష్టం లేదనమాట. అండ్ దట్ ఈస్ వై వెన్ ఎవర్ హీ వాజ్ ఇన్ ఫారెన్ కంట్రీ హీ కెప్ట్ ఎర్నింగ్ టు సీ ఇండియా. సో అందుకనేసే మనకు లెసన్ లో వచ్చింది, అతను ఎప్పుడైతే ఫారెన్ కంట్రీలో ఉంటాడో అతనికి విష్ ఏ స్ట్రాంగ్ డిజైర్. ఎర్నింగ్ అంటే అతనికి స్ట్రాంగ్ డిజైర్ ఏంటంటే నేను ఇండియాని చూడాలి అన్నటువంటి డిజైర్ అతనికి ఉండేది. నెక్స్ట్, find at least 2 instances in the text which tell you that Bismillah Khan loves India and Benares. ఇండియాని బెనారస్ని అతను ఎక్కువగా ఇష్టపడతాడు అని మీకు కన్వే చేసినటువంటి పారాగ్రాఫ్స్ ఏవి? ఓకే, సో లెట్ us see. బిస్మిల్లా ఖాన్ లవ్స్ ఇండియా అండ్ బెనారస్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. సో ఈ రెండు కూడా అతనికి నిజంగా హార్ట్ఫుల్ గా ఇష్టం అనమాట. హీ సేస్ దట్ హీ మిసెస్ ద హోలీ గంగా అండ్ ఇండియా వెన్ హీ వాజ్ అబ్రాడ్. సో ఇతను ఎప్పుడైతే అబ్రాడ్ లో ఉంటాడో అప్పుడు ఏం ఆలోచిస్తాడంటే తను ఇండియా గురించి అండ్ గంగా రివర్ గురించి ఆలోచిస్తాడనమాట ఎక్కువగా. ఓకే, ఇండియా వెన్ హీ వాజ్ ఇన్ అబ్రాడ్. నెక్స్ట్, while in Mumbai he thinks of only Benares and the holy river Ganga. ఒకవేళ అతను ఇండియాలోనే ఉండి ముంబైలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతను హోలీ గంగా గురించి రివర్ అంటే గంగా నది గురించి అండ్ బెనారస్ గురించి డిస్కస్ చేసేవాడు. అంటే దాని గురించి ఎప్పుడు ఆలోచించేవాడు అనమాట. And he was not ready to leave our India, though his student requested him to head the Shehnai school in the USA. సో అతని యొక్క స్టూడెంట్ ఒక అతను వచ్చి మీరు అమెరికాలో కనుక స్కూల్ పెట్టారంటే ఖచ్చితంగా నేను దాన్ని ఫైనాన్షియల్గా ఎంకరేజ్ చేస్తాను, మీరు ఏది కావాలో అది నేను క్రియేట్ చేస్తానని చెప్తాడు. సో అందుకు ఇక్కడ ఏం చెప్తానంటే హీ వాజ్ నాట్ రెడీ టు లీవ్ అవర్ ఇండియా. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు, అతనికి ఇండియాను వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. And through his student requested him to head the Shehnai school in the USA. So though he is a student. సో అతని యొక్క స్టూడెంట్ మీరు యుఎస్ఏలో స్కూల్ పెట్టండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా అతను నో చెప్పాడు. ఎందుకు అనంటే అతనికి చూడండి అసలు క్వశ్చనే అది కదా. Find at least 2 instances in the text which tell you that Bismillah Khan loves India and Benares. సో ఎందుకంటే ఇండియా అంటే అతనికి అంత ఇష్టం అనమాట. అందుకే ఇండియాను వదిలి వెళ్ళలేక అతను యుఎస్ఏలో స్కూల్ పెట్టమన్నా కూడా నేను పెట్టను, నేను ఇక్కడే ఉంటాను అన్న విధంగా చెప్పాడనమాట. నెక్స్ట్, థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. ఇక్కడ చూడండి, ఎవ్లిన్ వాజ్ డిటర్మైన్డ్ టు లివ్ ఇన్ ఏ నార్మల్ లైఫ్. అలాగే నెక్స్ట్, ఎవ్లిన్ మేనేజ్డ్ టు కన్సీల్ హర్ గ్రోయింగ్ డెఫ్నెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. సో ఇక్కడ ఏంటంటే 2+V1 అనేది మనం అబ్జర్వ్ చేయాలండి. 2 ఇన్ఫినిటివ్స్ అంటాం మనం. ఓకే, ఫైనైట్ వెబ్స్, నాన్ ఫైనైట్ వెబ్స్ అని మనకు ఉంటాయి. సో నాన్ ఫైనైట్ వెబ్స్లో మనకు అగైన్ 3 టైప్స్ ఉంటాయండి. సో వాటిల్లో మనకు ఇన్ఫినిటివ్స్, పార్టిసిపుల్స్, జెరన్స్ అని వస్తాయి. సో ఆ ఇన్ఫినిటివ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. అవి 2 ఇన్ఫినిటివ్స్, బేర్ ఇన్ఫినిటివ్స్ అంటాము. సో ఇక్కడ మనకు 2 ఇన్ఫినిటివ్స్ గురించి ఇచ్చున్నారు, అంటే 2+V1. ఓకే, సో లెట్ us see. 2 పక్కన ఎప్పుడైనా కూడా మనము V1 అనేది యూజ్ చేయాలండి. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా కూడా మనకి ఎడిట్ ద ప్యాసేజ్ లాంటివి వచ్చినప్పుడు అడుగుతా 2
డాష్ అని ఇచ్చి బ్రాకెట్లో మనకు V1 V2 ఏదో ఒకటి ఇస్తారనమాట. టు ఈట్, టూ తర్వాత బ్లాంక్ ఇచ్చి బ్రాకెట్లో E2 అని అంటాడు. సో అప్పుడు మీరు టు ఈట్ అనేసి పెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ ఏ టు వెబ్. ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇది మీ ఓన్ ఆన్సర్స్ మీరు రాసుకోవచ్చు అండి, ఇక్కడ ఉన్నవే రాయాలని అవసరం లేదు. ద స్కూల్ స్పోర్ట్స్ టీమ్ హోప్స్. సో ఏమని స్కూల్ స్పోర్ట్స్ టీమ్ అనుకుంటుంది, హోప్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. హోప్స్ టు విన్, 2+V1 టు విన్. అండ్ వీ ఆల్ వాంట్ టు సక్సీడ్. ఓకే, 2+V1 సక్సీడ్, వీటి వచ్చి సక్సీడెడ్ అవుతుంది అనమాట. We all want to succeed. Next, they advised the hearing impaired child's mother. ఏమని అడ్వైస్ చేశారు, మా వినిపించినటువంటి ఆమె యొక్క తల్లికి టు టేక్ హర్ టు ఏ స్పెషలిస్ట్ అని చేశారనమాట. నెక్స్ట్, ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు ప్లే. సో ఆడుకోమని మనకు పర్మిషన్ ఇచ్చారు అథారిటీ వాళ్ళు, లేదా ద అథారిటీస్ పర్మిటెడ్ అస్ టు గో or as to sleep. సో మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. ఏ మ్యూజిషియన్ డిసైడెడ్ టు ప్లే న్యూ రాగా. ఏ మ్యూజిషియన్ డిసైడెడ్ టు డిక్లేర్ హిస్ రిటైర్మెంట్. సో ఏదైనా రాయొచ్చు మీరు అలాగా. 2 పక్కన V1 ఉంటే చాలు, మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఉండాలి. నెక్స్ట్, from the text on Bismillah Khan, find the words and phrases that match these definitions and write them down. సో కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు, వాటిని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ లాగండి. ఓకే, సో ఒక వాళ్ళు ఇచ్చిన మీనింగ్కి ఒక వర్డ్లో ఉండేటువంటి వర్డ్స్ అనేవి మనకు, మీనింగ్స్ అనేవి మనకు లెసన్లో ఉన్నాయి. సో వాటిల్ని ఇక్కడ రీప్లేస్ చేయమన్నారు. ద నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కూడా మనకు పక్కనే ఇచ్చిన, ఏ పారాగ్రాఫ్లో ఇది ఉంటుంది అనేసి. సో ద హోమ్ ఆఫ్ రాయల్ ఇస్ కాల్డ్ రాయల్ రెసిడెన్స్. ఓకే, కింద ఆన్సర్ ఉంది చూడండి, రాయల్ రెసిడెన్స్, అది రాస్తే సరిపోతుంది. సో ఇది ఎక్కడుంది, పారాగ్రాఫ్ 1లో ఉందన్నమాట. అంటే ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి, అంటే ఈ ఫ్రేజ్కి సంబంధించినటువంటి వర్డ్ అనేది మనకు పారాగ్రాఫ్ 1లో ఉంది. సో అదేంటంటే రాయల్ రెసిడెన్స్. నెక్స్ట్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇస్ కాల్డ్ సాలిట్యూడ్. ఇది మనకు 5th పారాగ్రాఫ్లో వస్తుంది. ఏ పార్ట్ విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ is called an indispensable component. ఓకే, అది కంపల్సరీ కావాల్సింది అన్నట్టు. ఇది పారాగ్రాఫ్ 2లో వస్తుంది మనకు. అలాగే ఓకే, నెక్స్ట్ 4th వన్, టు డూ సంథింగ్ నాట్ డన్ బిఫోర్. సో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యనిది ఇప్పుడు చేస్తూ ఉంటే దాన్ని మనం ఇంప్రొవైజ్ అంటాం అనమాట. ఓకే, అండ్ 5th వన్, వితౌట్ మచ్ ఎఫర్ట్, ఎక్కువ కష్టపడకుండా ఉంటే ఎఫర్ట్లెస్లీ అని అంటాం. నెక్స్ట్, క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ డాష్ అండ్ డాష్. సో మనకి ఇది కూడా 9th పారాగ్రాఫ్లో వస్తుంది. క్విక్లీ అండ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, థిక్ అండ్ ఫాస్ట్. అవార్డ్స్ ఫేమస్ అయిపోయింది, అవార్డ్స్ అన్నీ వచ్చి థిక్ అండ్ ఫాస్ట్ అనేసి చెప్పుకో ఉన్నాం అనమాట. సో అక్కడ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, టిక్ ద రైట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని మీద టిక్ చేయమనేసి చెప్తున్నాడు. వెన్ సంథింగ్ ఈజ్ రివైవ్డ్ ఇట్ డాష్ రిమైన్స్ డెడ్ అలీవ్స్ అగైన్. సో ఏదైనా కూడా ఒకటి రివైవ్డ్ అయిందనంటే, సో అది ఏంటి మీనింగ్ అంటే మళ్ళీ అది ప్రాణం పోసుకొని వస్తుంది అనేసి, అంటే లీవ్స్ అగైన్. ఓకే, సో ఇవన్నీ మీకు లెసన్లో వచ్చున్నాయండి. సో లెసన్ బాగా మీరు 1కి 2 సార్లు విన్నారనంటే ఇవన్నీ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, వెన్ ఏ గవర్నమెంట్ బ్యాన్స్ సంథింగ్ ఇట్ వాంట్స్ ఇట్ స్టాప్డ్. ఏదన్నా గవర్నమెంట్ బ్యాన్ చేసిందంటే అది ఆఫ్ చేసేయమని చెప్పారన్నమాట, స్టాప్ చేయమని. నెక్స్ట్, వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్. సో 3rd వన్ ఈస్ వెన్ సంథింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే మంచి అనమాట. సో అప్పుడు ఏం చేస్తాం మనం, వెల్కమ్ ఇట్, దాన్ని మనం స్వాగతిస్తాం. ఓకే, నెక్స్ట్, వెన్ వీ టేక్ టు సంథింగ్ వీ ఫైండ్ ఇట్. సో మనం ఏదైనా కూడా అట్రాక్ట్ అయ్యామంటే, టేక్ సంథింగ్ అంటే ఇక్కడ అట్రాక్ట్ అవ్వడం అనమాట. సో ఎప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం, ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అట్రాక్ట్ అవుతాం. సో ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అనేది. నెక్స్ట్, వెన్ యూ అప్రిషియేట్ సంథింగ్ యూ. సో మీరు ఎప్పుడన్నా ఒక దాన్ని అప్రిషియేట్ చేస్తే దాన్ని ఫైండ్ ఇట్ గుడ్ అండ్ యూస్ఫుల్. సో అది మంచిదే అనేసి మనము
అప్రిషియేట్ చేస్తాం యూస్ఫుల్ అన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్, వెన్ యూ రెప్లికేట్ సంథింగ్ యూ డూ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ ఫర్ ద సెకండ్ టైం. సో వెన్ యూ రెప్లికేట్ సంథింగ్, మీరు ఒక దానిని మళ్ళీ తిరిగి చేయడం అనమాట. రెప్లికేట్ అంటే రీప్రొడ్యూసింగ్. సో అలా చేస్తున్నాం అంటే ఏంటి, ఆల్రెడీ ఒకసారి చేస్తున్నారు కాబట్టి ఇది రెండోసారి అవుతుంది. సో ఫర్ ద సెకండ్ టైం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, when we come to terms with something, so when we come to terms with something, it is still upsetting or no longer upsetting. So when we come to terms with something means మనం ఒక కంక్లూజన్కి వచ్చేసిన తర్వాత అన్నట్టుగా. సో అప్పుడు ఏంటి, నో లాంగర్ అప్సెట్టింగ్, ఇంక మనం అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, బాధపడాల్సిన అవసరం లేదు, మనం కంక్లూజన్కి వచ్చేసిన తర్వాత. ఓకే, సో అది మనము ఒక కంక్లూజన్కి రాకపోతే స్టిల్ అప్సెట్, ఇంకా బాధపడుతూ ఉన్నాం అన్నట్టుగా వస్తుంది. నెక్స్ట్, దీంట్లో మనకు డిక్షనరీ ఎంట్రీ అనేది ఉందండి. సో డిక్షనరీ ఎంట్రీ చూడండి. ద సౌండ్ ఆఫ్ ద షహనా ఈజ్ ఆస్పీషియస్. ద ఆస్పీషియస్ సౌండ్ ఆఫ్ ద షహనా ఈజ్ యూజువల్లీ హర్డ్ అట్ మ్యారేజెస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద అడ్జెక్టివ్ ఆస్పీషియస్ కెన్ అక్కర్ ఆఫ్టర్ ద వర్బ్ బీ as in the first sentence or before a noun as in the second sentence. Auspicious అనేది ఇక్కడ మనకు ఎక్కడెక్కడ వచ్చింది, ఈజ్ తర్వాత వచ్చింది, అంటే బీ ఫామ్ తర్వాత, అండ్ నౌన్ ముందు వచ్చింది, సౌండ్కి ముందు అనేది వచ్చింది. బట్ దేర్ ఆర్ సమ్ అడ్జెక్టివ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్ బీ అండ్ నాట్ బిఫోర్ ఎ నౌన్. సో కొన్ని అడ్జెక్టివ్స్ మనకు ఉంటాయి అనమాట, నౌన్ ముందు యూజ్ చేయం, వీటిని కేవలం మనం వర్బ్ తర్వాత మాత్రమే యూజ్ చేయగలుగుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ జాయిడ్. ఉస్తాద్ ఫియాజ్ ఖాన్ వాజ్ ఓవర్ జాయిడ్. సో బీ ఫామ్ తర్వాత ఓవర్ జాయిడ్ వచ్చింది, అంతేగాని ద ఓవర్ జాయిడ్ మ్యాన్ అనేసి మనం చెప్పలేము అంట. అంటే ఓవర్ జాయిడ్ పక్కన నౌన్ ఎప్పుడు రాదు అనేసి చెప్తున్నారు. సో లుక్ ఎట్ దీస్ ఎంట్రీస్ ఫ్రమ్ ద ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ 2005. సో దాంట్లో ఇచ్చినటువంటిది ఏంటంటే, ఎల్డర్ అనేది మనకు అడ్జెక్టివ్ గా అండ్ నౌన్ గా యూజ్ అవుతుంది. సో చూద్దాం ఎప్పుడు ఎలా యూజ్ అవుతుందంటే, అడ్జెక్టివ్ 1 ఫస్ట్, అడ్జెక్టివ్ గా ఫస్ట్ ఎల్డర్ మీనింగ్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే, ఓన్లీ బిఫోర్ ఏ నౌన్, బిఫోర్ నౌన్ ముందు మాత్రమే ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎల్డర్ ని, టు ఇండికేట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ టూ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. సో ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు మనం ఈ ఎల్డర్ ని బిఫోర్ ద నౌన్ అనేది యూజ్ చేస్తాం అనమాట అడ్జెక్టివ్ గా. సో మై ఎల్డర్ బ్రదర్, హీజ్ ఎల్డర్ సిస్టర్. సో మై ఎల్డర్ బ్రదర్ అంటే మన ఫ్యామిలీలోనే ఉండాలి, అంటే నా యొక్క పెద్ద అన్న అంటూ చెప్తున్నా, అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్ కి మనం ఎల్డర్ అనేది నౌన్ గా, అంటే బిఫోర్ ద నౌన్ గా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ బ్రదర్ అనేది మనకు నౌన్, దాని ముందు ఎల్డర్ యూజ్ చేసాం. సో ఎల్డర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట. ఓకే, సో ఇది ఒక కండిషన్. అండ్ ద ఎల్డర్ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్డ్ వితౌట్ ఏ నౌన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇట్ టు షో హూ ఈజ్ ద ఓల్డర్ ఆఫ్ టూ పీపుల్. సో ఇక్కడ చూడండి క్లియర్ గా, ద ఎల్డర్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్డ్ వితౌట్ ఏ నౌన్ ఇమ్మీడియట్లీ, అంటే దాని పక్కన నౌన్ రాదనమాట, జస్ట్ ఎల్డర్ అనేసి యూజ్ చేస్తాం. ఎప్పుడు అలా యూజ్ చేస్తామనంటే, హూ ఈజ్ ద ఓల్డర్ ఆఫ్ టూ పీపుల్. సో ఇద్దరు ఎవరు పెద్ద అని చెప్పడం కోసం మనం సింపుల్ గా మనం ఎల్డర్ అనేది యూజ్ చేస్తాం వితౌట్ ఆఫ్ నౌన్. ద ఎల్డర్ ఆఫ్ దేర్ టూ సన్స్. సో ఒక అబ్బాయిని చూపించి ద ఎల్డర్ ఆఫ్ దేర్ టూ సన్స్, వాళ్ళ పెద్దవాడు, అంతే సరిపోయింది. దాని పక్కన ఎల్డర్ పక్కన నౌన్ ఏం రాలేదు కదా మనకు. నెక్స్ట్, ద ఎల్డర్ ఫార్మల్ గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సంబడీస్ నేమ్ టు షో దట్ దే ఆర్ ద ఓల్డర్ ఆఫ్ టూ పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ నేమ్. ఇద్దరికి సేమ్ నేమ్ ఉన్నిందనమాట, రాము రాము అనేసి. సో అప్పుడు మీరు చెప్పాలి, రాము నిన్న బయట వెళ్ళాడు, అప్పుడు పక్కన వాళ్ళు అవుతాయి, ఏ రాము వెళ్ళాడు, ఇద్దరు కదా ఉండేదంటే ద ఎల్డర్ రాము. సో ఈ విధంగా మనం ద ఎల్డర్ ని ఫార్మల్ గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సంబడీస్ నేమ్, ఎప్పుడు ఒకే ఫ్యామిలీలో మనకు ఇద్దరికి సేమ్ నేమ్ ఉన్నప్పుడు అనమాట. సంబడీస్ నేమ్ టు షో దట్ దే ఆర్ ద ఓల్డర్ ఆఫ్ టూ పీపుల్ హూ హ్యావ్ ద సేమ్ నేమ్. సో ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో సేమ్ నేమ్ ఎవరికైతే ఉంటుందో
ఓకే, ఇద్దరికి సేమ్ నేమ్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎల్డర్ని పెద్దవాళ్ళని ఇండికేట్ చేయడం కోసం మనం ద ఎల్డర్ అండ్ వాళ్ళ నేమ్ అనేది చెప్తాం అక్కడ. నెక్స్ట్ అలాగే అవేక్ అనేది అడ్జెక్టివ్ గా వర్బ్ గా యూజ్ అవుతుంది. అడ్జెక్టివ్ గా ఎప్పుడు అంటే నాట్ బిఫోర్ నౌన్. ఓకే, నౌన్ ముందర యూజ్ చేయమన్నమాట. ఎప్పుడు నాట్ అస్లీప్, ఎస్పెషల్లీ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్లీపింగ్. సో ఇక్కడ మనకు నాట్ అస్లీప్ అని యూజ్ చేస్తాం. ఓకే, ఎప్పుడు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద స్లీపింగ్. ఓకే, సో మనం స్లీపింగ్కి ముందు కానీ స్లీపింగ్ తర్వాత కానీ ఈ విధంగా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టు బి హాఫ్ ఫుల్లీ అవేక్. సో చూడండి, అవేక్ టు బి హాఫ్ ఆర్ ఫుల్లీ అవేక్ అని చెప్పాము. అలాగే అంటే ఇక్కడ నాట్ బిఫోర్ నౌన్, నౌన్ ముందే ఏం రాలేదు కదా అవేక్ అనేది, అవేక్ ఒకటి ఉంది, దాని పక్కన నౌన్ ఏం లేదు. టు బి వైడ్ అవేక్. సో ఇంకా ఎలా చెప్తున్నాం, టు బి వైడ్ అవేక్ అంటే ఇక్కడ కూడా వాళ్ళు చెప్పింది ఎస్పెషల్లీ ఇమ్మీడియట్లీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్లీపింగ్. బిఫోర్ స్లీపింగ్ ఎలా యూజ్ చేయొచ్చు, టు బి హాఫ్ ఆర్ ఫుల్లీ అవేక్, టు బి హాఫ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ స్లీపింగ్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, టు బి ఫుల్లీ ఆర్ హాఫ్ అవేక్ అంటే ఆఫ్టర్ స్లీపింగ్ ఇది మనం యూజ్ చేస్తాం. నిద్రపోయిన తర్వాత మనం ఏం చెప్తాం, అతను ఫుల్గా నిద్రపోయలేదు హాఫ్ నిద్రపోయాడు అనేసి. అదే అతను బాగా నిద్రపోకుండా మేలుకున్నాడు అనుకో, టు బి వైడ్ అవేక్. సో ఇక్కడ అతను మేలుకో ఉన్నాడు అని చెప్పడం కోసం. సో ఈ రెండిట్లో కూడా మనకు అవేక్ తర్వాత నౌన్ అనేది ఏమీ రాలేదు. ఓకే, ఐ వాజ్ స్టిల్ అవేక్ వెన్ హీ కేమ్ టు బెడ్. సో ఐ వాజ్ స్టిల్ అవేక్, అవేక్ తర్వాత మనకు నౌన్ అనేది రావాలి కానీ రాలేదు కదా. సో ఈ విధంగా మనం అవేక్ ని అడ్జెక్టివ్ గా యూజ్ చేయొచ్చు, ఎప్పుడు నౌన్స్ లేకుండా అనమాట. నౌన్స్ ముందు మనం యూజ్ చేయలేము అవేక్ ని. ఓకే, నౌన్ అనేది రాదు అవేక్ తర్వాత. నెక్స్ట్, సో ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చాడండి, వీటిలో కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు అండ్ ఇవి ఎక్కడ మనకు పాసిబుల్ అవుతాయి, ఓన్లీ బిఫోర్ నౌనా లేదా నాట్ బిఫోర్ నౌనా, నౌన్ కి ముందు వస్తాయా లేదా నౌన్ కి ముందు ఇవి అసలు పాసిబుల్ కాదా, అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ ఇవి వస్తాయా అన్నారు. ఓకే, సో వాటి యొక్క ఆన్సర్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇండిస్పెన్సిబుల్ అనేది మనకు బోత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద వర్బ్ బీ ఫామ్ తర్వాత మనకు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్ హ్యావ్ బికమ్ అండ్ ఇండిస్పెన్సిబుల్. సో బికమ్ తర్వాత మనకి ఇండిస్పెన్సిబుల్ వచ్చింది అనమాట. సో అక్కడ మనం టిక్ కొడుతున్నాం. అలాగే ఇంప్రెస్డ్. సో ఇంప్రెస్డ్ అనేది మనకు నాట్ బిఫోర్ నౌన్, నౌన్ కి ముందు ఎప్పుడు రాదండి ఇంప్రెస్డ్ అనేది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవచ్చు మనం. సో ఎగ్జాంపుల్ ఎప్పుడు వస్తుందంటే మై సిస్టర్ సీమ్డ్ ఇంప్రెస్డ్ విత్ హిజ్ వర్క్. సో సీమ్డ్ ఇంప్రెస్డ్ అన్నారు. ఓకే, సో అంటే ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ద వర్బ్ ఇట్ విల్ కమ్ అన్నాము. సో ఇక్కడ ఏంటి ఆఫ్టర్ ద వర్బ్ వచ్చిందనమాట. నెక్స్ట్, షీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ హర్ ఫాదర్. సో ఆమెకి వాళ్ళ ఫాదర్ అంటే భయం. సో ఇక్కడ అఫ్రైడ్ చూస్తున్నాం. అఫ్రైడ్ అనేది కూడా మనకు నౌన్ ముందర రాదు, ఇది కూడా ఎప్పుడైనా కూడా మనకు వర్బ్ తర్వాత కానీ వర్బ్ ముందు కానీ వస్తుంది. సో ఇక్కడ అఫ్రైడ్ అనేది ఆఫ్టర్ ద వర్బ్ అనేది వస్తుంది అనమాట. చూడండి, షీ ఈజ్ అఫ్రైడ్. సో ఈజ్ పక్కన మనకు అఫ్రైడ్ వచ్చింది అనమాట. ఓకే, అలాగే ఐ రియల్లీ లైక్ ద అవుట్డోర్ గేమ్స్. సో ఇక్కడ అవుట్డోర్ అనేది మనకు రెండు రకాలుగా వస్తుందండి, నౌన్ కి ముందు వస్తుంది అలాగే వర్బ్ ఫామ్ కి తర్వాత కూడా వస్తుంది అనమాట. ఓకే, ఐ రియల్లీ లైక్ ద అవుట్డోర్ గేమ్స్. ఇక్కడ అవుట్డోర్ పక్కన నౌన్ వచ్చింది గేమ్ అనేది. సో అలాగే మనం ఆఫ్టర్ ద వర్బ్ కూడా మనం ఈ అవుట్డోర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఈజ్ అవుట్డోర్ గేమ్. ఓకే, సో ఈజ్ పక్కన అవుట్డోర్ వచ్చింది అలాగా. నెక్స్ట్, హీ లివ్స్ ఇన్ ద ప్యాటర్నల్ హోమ్. సో అతను ప్యాటర్నల్ హోమ్ లో ఉంటాడు. సో ఇది మనకు ప్యాటర్నల్ అనేది నౌన్ బిఫోర్ వస్తుందండి. చూడండి, ప్యాటర్నల్ అనేది నౌన్ బిఫోర్ వస్తుంది. అలాగే ఆఫ్టర్ ద ఎగ్జామ్ చూడండి ప్యాటర్నల్ అంటే ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అనేసి అనమాట. సో ఇది ఎక్కడొచ్చింది ఎగ్జామ్స్ లో మనకు మెయిన్ ఇలాగే అడుగుతాడండి. సో ఇది ఎక్కడొస్తుంది అని అంటే ప్యాటర్నల్ అనేది నౌన్ కి ముందు వచ్చింది ఇక్కడ హోమ్, ప్యాటర్నల్ హోమ్ అని. అలాగే ప్యాటర్నల్ అనేది మనకి ఇక్కడ
బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద వర్బ్ అని ఇచ్చాడు. సో అది మిస్టేక్ అండి, అది నోట్ చేసుకోవద్దు, రాంగ్ కొట్టండి. సో ప్యాటర్నల్ అనేది మనకు నౌన్ ముందు మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఇతర ఎలాగ ఇచ్చారంటే హీ ఈజ్ మై ప్యాటర్నల్ అంకుల్ అనేసి చెప్పుకోవచ్చు. హీ ఈజ్ తర్వాత ప్యాటర్నల్ అంకుల్ వచ్చింది కాబట్టి ఇక్కడ టిక్ ఇచ్చారు. బట్ 99% ప్యాటర్నల్ అనేది మనకు నౌన్ ముందరే వస్తుంది. నెక్స్ట్ కౌంట్లెస్. సో ఇది కూడా మనకు నౌన్ ముందర వస్తుంది అనమాట, కౌంట్లెస్ అనేది. సో ఎగ్జాంపుల్, ద డిస్ట్రిక్ట్ లైబ్రరీ హ్యాస్ కౌంట్లెస్ రెఫరెన్స్ బుక్స్. ఓకే, సో డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కౌంట్లెస్ రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రైజ్లెస్. సో ప్రైజ్లెస్ అనేది మనకు ఆఫ్టర్ ద వర్బ్ బీ ఫామ్ తర్వాత మనం యూజ్ చేయొచ్చు. యువర్ గిఫ్ట్ ఈజ్ ప్రైజ్లెస్. సో ఇంకా దాన్ని మనం బిఫోర్ ద నౌన్ యూజ్ చేయొచ్చు, లేదంటే యువర్ ప్రైజ్లెస్ గిఫ్ట్ ఈజ్ ఎట్ మై హోమ్. సో యూజ్ చేయొచ్చు, అంటే ఇక్కడ కూడా టిక్ పెట్టుకోండి. ఓకే, సో ప్రైజ్లెస్ అనేది బిఫోర్ ద నౌన్ యూజ్ చేయొచ్చు అండ్ ఆఫ్టర్ ద వర్బ్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు స్పీకింగ్ స్కిల్స్ లో ఏమి ఇచ్చారంటే, ఇమాజిన్ ద ఫేమస్ సింగర్ కిషోరి అమాంకర్ ఈజ్ గోయింగ్ టు విజిట్ యువర్ స్కూల్. కిషోరి అమాంకర్ అనేటువంటి ఫేమస్ సింగర్ మన స్కూల్కి రాబోతుంది. యూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు ఇంట్రడ్యూస్ ఆడియన్స్ బిఫోర్ పర్ఫార్మెన్స్. సో ఆమె పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనం ఆమె స్టేజ్ పైకి ఇన్వైట్ చేయాలి కదా, అప్పుడు మనం వీరులు సూరులు ధీరులు ఈ సాధించారు అయి సాధించారని చెప్పాలి కదా. సో అలాంటివి చెప్పి ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు అందరికి అని అడుగుతున్నారు. సో ఆమె గురించి ఇక్కడ మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చున్నారండి, కొద్దిగా చాలానే ఇచ్చున్నారు. ఇన్ఫర్మేషన్ అబౌట్ కిషోరి అమాంకర్ యు కెన్ ఫైండ్ ఆన్ ద ఇంటర్నెట్ రిమైనింగ్. శ్రీమతి మోగుబాయ్ కుర్దీకర్. సో మోగుబాయ్ కుర్దీకర్ అనే ఫేమస్ ఆర్టిస్ట్ యొక్క కుమార్తె ఈ కిషోరి అమాంకర్. ఈమెకి పద్మభూషణ్ కూడా వచ్చింది అండ్ ఈమె ఎప్పుడు పుట్టారంటే 1931లో పుట్టారు. ఈమె ఫైనెస్ట్ ఫీమేల్ ఒకలిస్ట్ అంటే సింగర్ అన్నమాట. ఇన్ హర్ ఎర్లీ ఇయర్స్ షీ అబ్జర్వ్డ్ ద అప్రోచ్ అండ్ repertoire of her distinguished mother's teacher Ustad Aladian Khan. సో వాళ్ళ మదర్ యొక్క టీచర్ ఉస్తాద్ అలాడియా ఖాన్ వారి దగ్గర నుంచి ఈమె కొన్ని నేర్చుకున్నారు అండ్ కొన్ని వెరైటీగా కూడా నేర్చుకున్నారు అనమాట, వేరేవి కూడా. యాజ్ హర్ ఓన్ స్టైల్ డెవలప్డ్ హౌఎవర్ షీ మూవ్డ్ అవే ఫ్రమ్ అలాడియా ఖాన్స్ జైపూర్ Astrali Gharana style in some respects, and as a mature artist her approach is usually regarded as an individual if not unique variant of the Jaipur model. సో ఈమె ఇతను ఎవరైతే ఉస్తాద్ అల్లాడియా ఖాన్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక థీమ్ జైపూర్ అట్వాలి ఘరానా అనేటటువంటి ఒక మ్యూజిక్ ఆల్బమ్ని క్రియేట్ చేస్తే ఆమె దానిని కాకుండా ఇంకా అంటే ఎక్కువగా ఆమెగా సాధించుకునింది అనమాట. ఓకే, జైపూర్ మ్యూజిక్లో. అండ్ కిషోర్ అమాంకర్ ఈజ్ ఏ థింకర్ and besotted by what she calls the mysterious world of her ragas. సో ఆమె బాగా థింకర్, బాగా ఆలోచించే వ్యక్తి అండ్ besotted by what she calls the mysterious world of her ragas. సో ఆమె కొత్త ఇన్వెంట్ చేయగలిగినటువంటి పర్సన్ అన్నమాట, కొత్త రాగాస్ అనేవి కూడా. అండ్ she dissects them with the precision of a పర్ఫెక్షనిస్ట్, ఆల్మోస్ట్ లైక్ ఏ సైంటిస్ట్ లాగా బాగా క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి కూడా ఆమె అబ్జర్వ్ చేసేది అనమాట. అంటిల్ ద మోస్ట్ సబ్టల్ ఆఫ్ షేడ్స్ అండ్ ఎమోషన్స్ ఎమర్జ్ అండ్ రీఎమర్జ్. సో దాంట్లో ఆ మ్యూజిక్లో బాగా ఎమోషన్స్ అనేవి ఎమర్జ్ అయ్యి అంటే బాగా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉండే వరకు ఆమె పర్ఫెక్షన్ కోసం ఎంతగా అన్నా కూడా చేసేది.
సో అలాగే షీ ఈజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ ద ఏన్షియంట్ వేదిక్ సేజెస్ రిటర్న్ ఎట్ ద టైమ్ వెన్ ఓకల్ మ్యూజిక్ వాజ్ హైలీ డివోషనల్ ఇన్ క్యారెక్టర్. సో ఆమెకి వేదిక్ సేజెస్ యొక్క inspired by the teachings of the ancient Vedic sages and written at a time when vocal music was highly devotional in character. సో ఆమె బాగా ఆ మ్యూజిక్ అనేది వేదిక్ సేజెస్ అంటే మనకు పురాతన కాలం ఋషులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, సో ఆ కాలంలో లాగా ఆమె ఆ మ్యూజిక్ ని చాలా ఇష్టపడేది అనమాట. వాటి నుంచి ఏమి ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్ లో ఈ డివోషనల్ మ్యూజిక్ అనేది ఎక్కువగా కనిపించేది ఆమె చేసి ప్లే చేసేవాట్లు. ది సోల్ సెర్చింగ్ క్వాలిటీ ఆఫ్ అవర్ మ్యూజిక్ కపుల్డ్ విత్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ అప్రోచ్ టు రాగా పర్ఫార్మెన్స్ హ్యాస్ గెయిన్డ్ హర్ క్వైట్ ఎ ఫాలోయింగ్ ఇన్ ఇండియా అండ్ హ్యాస్ హెల్ప్డ్ టు రివైవ్ ద స్టడీ ఆఫ్ ఖాయల్. సో ఈ విధంగా ఆమె ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది, ప్రతి ఒక్కరూ ఆమెను అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ ఖాయా అనేటటువంటి ఒక మ్యూజిక్ వరల్డ్ అనేది అప్పటికి ఇంకా మళ్ళీ రీప్రొడ్యూస్డ్ అనమాట. ఓకే, రివైవ్ మీన్స్ సో క్వైట్ ఎ ఫాలోయింగ్ ఇన్ ఇండియా అండ్ హ్యాస్ హెల్ప్ టు రివైవ్ ద స్టడీ ఆఫ్ ఖాయల్ అండ్ సిగ్నిఫికెంట్ అవార్డ్స్, ఇవన్నీ కూడా ఆమెకి అవార్డ్స్ వచ్చాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ బాగా చదివి తెలుసుకున్న తర్వాత మీరు ఆమెను ఏ విధంగా ఇన్వైట్ చేస్తారు స్టేజ్ పైకి అనేది ఇంపార్టెంట్. సో నోట్స్ అవంతా చదివి ఇవి నోట్ చేసుకున్న ఇంపార్టెంట్వి. ఓకే, యూజ్ యువర్ నోట్స్ ఆన్ కిషోరి అమంకర్ టు ఇంట్రడ్యూస్. సో ఇక్కడ మీరు పాస్ చేసుకొని నోట్స్ అవి కావాలో అవి నోట్ చేసుకోవచ్చు. Next, use notes on Kishori Amankar to introduce her to an imaginary audience. అక్కడ ఆడియన్స్ లేదు కానీ మీరు ఇమాజిన్ చేసుకొని ఆమెను ఇన్వైట్ చేస్తున్నట్టుగా చెప్పాలి. యూ మే యూజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ టు ఇంట్రడ్యూస్ ఎ గెస్ట్. సో ఇలా చెప్పుకోవచ్చు, ఐ ఆమ్ ఆనర్డ్ టు ఇంట్రడ్యూస్ ఆర్ ఐ ఫీల్ ప్రివిలైజ్డ్ టు ఇంట్రడ్యూస్, వెల్కమ్ యూ అనేసి. సో అలాగా పైన నుంచి మనం చదివిన మ్యాటర్లో ఇక్కడ కొద్దిగా రాసేసి ఒక పారాగ్రాఫ్గా చేస్తే సరిపోతుంది. అదే ఆన్సర్ దానికి. నెక్స్ట్, రైటింగ్ స్కిల్స్ మనకు చూస్తే ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ నో వేర్ యు ఆర్ గోయింగ్ యూ విల్ గెట్ దేర్ సేస్ ఎవెలిన్ గ్లెన్నీ. సో ఎవెలిన్ గ్లెన్నీ చెప్పినటువంటి ఇది ప్రోవర్బ్. అండ్ యూ హ్యావ్ నౌ రీడ్ అబౌట్ టూ మ్యూజిషియన్స్, ఎవెలిన్ గ్లెన్నీ అండ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఇద్దరు గురించి మనం నేర్చుకున్నాం. డూ యూ థింక్ దట్ దే బోత్ వర్క్డ్ హార్డ్? వేర్ డిడ్ దే వాంట్ టు గో? సో వీళ్ళిద్దరూ నిజంగా హార్డ్ వర్క్ చేశారని మీరు అనుకుంటున్నారా? అండ్ వే డిడ్ దే వాంట్ టు గో, ఎక్కడికి ఏ స్టేజ్కి వాళ్ళు వెళ్ళారు? వే డిడ్ దే వాంట్ టు గో, సో ఎక్కడికి వెళ్ళాలనేసి వాళ్ళు అనుకున్నారు, ఏ స్టేజ్కి వెళ్ళాలనేసి వాళ్ళు అనుకున్నారు. ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఇన్ 2 paragraphs, వన్ ఆన్ ఈచ్ ఆఫ్ ద మ్యూజిషియన్. సో ఇద్దరు గురించి మనం చూసాం కదా, ఒక పారాగ్రాఫ్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గురించి, ఇంకొక పారాగ్రాఫ్లో మనం ఎవెలిన్ గారి గురించి రాయొచ్చు. Okay, so చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్. Yes, they both worked hard. It is a fact that dedication and determination help one in attaining one's long cherished goals. So determination and dedication ఈ రెండు కనుక ఉంటే, కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఎన్ని గోల్స్ ఉన్నాయి అన్ని కూడా సాధించగలుగుతారు. ఎవెలిన్ గ్లెన్నీ వాజ్ ప్రొఫౌండ్లీ డఫ్. ఆమె స్టార్టింగ్ లోనే డఫ్ పర్సన్ అనమాట. షీ వాజ్ నాట్ రెడీ టు గివ్ అప్, కానీ ఆమె అందరిలాగా సపరేట్ స్కూల్స్ కి వెళ్ళకూడదు అనుకున్నారు. She was determined to lead a normal life and yes, she was determined to lead a normal life and pursue her interest in music. ఇది మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం. And she worked hard and got Royal Philharmonic Society prestigious soloist of the year award in 1991. సో ఆమెకి ఏమేమి అవార్డులు వచ్చాయో మనకు ఇందాక ఒక పారాగ్రాఫ్ లోనే ఇచ్చినారు, టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటాయి చూడండి. సో షీ వర్క్డ్ హార్డ్ అండ్ ఏమి వచ్చిందంటే రాయల్ ఫిల్మ్ హార్మోనిక్ సొసైటీస్ ప్రెస్టీజియస్ సోలోసిట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అనేది వచ్చింది ఆమెకి. అండ్ షీ అకంప్లిష్డ్ మోర్ దాన్ మోస్ట్ ఆఫ్ పీపుల్ ట్వైస్ హర్ ఏజ్. సో ఈమెను చూసి చాలా మంది, అంటే ఈమె కన్నా ఏజ్ లో ట్వైస్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరికీ కన్నా కూడా ఈమె ఎక్కువగా సక్సెస్ అనేది సాధిస్తూ వచ్చింది. నెక్స్ట్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ బిలాంగ్స్ టు ఏ వెల్ నోన్ ఫ్యామిలీ ఆఫ్
మ్యూజిషియన్స్ ఫ్రమ్ బీహార్లో ఫేమస్ మ్యూజిషియన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. హీ టుక్ టు మ్యూజిక్ ఎర్లీ ఇన్ లైఫ్. సో అతను మ్యూజిక్ ని ప్రతి ఒక్కరిలోకి చాలా ఎర్లీగా తీసుకువెళ్ళాడు. హీ గేవ్ మెనీ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. సో ఇండియాలో అబ్రాడ్లో చాలా అంటే చాలా పర్ఫార్మెన్సెస్ అనేవి ఇచ్చాడు అతను. హీ ప్రాక్టీస్డ్ హార్డ్ అండ్ రీచ్డ్ హిజ్ డెస్టినేషన్ ఇన్ 2001 when he was awarded India's highest civilian award, the Bharat Ratna. సో హీ గేవ్ మెనీ మెమరబుల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. అబ్రాడ్లో చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చినాడు, వేరే దేశాల్లో అండ్ ఇండియాలో. హీ ప్రాక్టీస్డ్ హార్డ్ అండ్ రీచ్డ్ హిజ్ డెస్టినేషన్ ఇన్ 2001. సో అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి అతను ఏమైతే రీచ్ అవ్వాలనుకున్నా అది 2001లో రీచ్ అయ్యాడు అనమాట. వెన్ హీ వాజ్ అవార్డెడ్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు కూడా అబ్బాయికి వచ్చింది. అండ్ ద అదర్ నేషనల్ అవార్డ్స్ like the Padma Shri, the Padma Bhushan and the Padma Vibhushan were also conferred on him. So ఇవి కూడా అతనికి వచ్చాయన్నమాట అవార్డ్స్ అన్ని. His life has been a perfect example of a rich cultural heritage of India. సో అతని లైఫ్ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. లైక్ హిజ్ లైఫ్ హ్యాస్ బీన్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద రిచ్ అండ్ కల్చరల్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరికీ కూడా అతని లైఫ్ చాలా ఇన్స్పిరేషనల్గా మారింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సెకండ్ యూనిట్ అండి. అండ్ సెకండ్ యూనిట్లో పార్ట్ 2. ఓకే, సో ఇంత కష్టపడి చెప్పినందుకు ఇప్పుడే నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని టచ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.